హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను డాండ్రఫ్ కోసం అయితే చెప్పబోతున్నాను. నాకైతే చాలా డాండ్రఫ్ వచ్చేసింది. మీరే లైవ్లో చూడండి. ఈ చలికాలంలో ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం డాండ్రఫ్ పట్టడం. నాకు కూడా డాండ్రఫ్ చూడండి చాలా ఎక్కువగా వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే అసలు చాలా డాండ్రఫ్ పట్టేసింది. ఆ డాండ్రఫ్ ఎప్పుడు క్లియర్ అవడానికి నేనైతే ఇప్పుడు మంచి సొల్యూషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇంకెందుకు లేటు, ఆ సొల్యూషన్ ఏంటో మీకైతే చూపించేస్తాను. ముందుగా మనకు కావాల్సింది కరివేపాకు. కరివేపాకులో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అలానే గోరింటాకు, అలానే మందారమాకు. మందారమాకు అనేది హెయిర్ ఫాల్ తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే మందార పువ్వులు కూడా తీసుకోండి. అలానే కొన్ని వేపాకు రెమ్మలు. ఇందులో కలబంద వచ్చేసి మెయిన్ అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కలబందాన్ని అటు ఇటు ఎడ్జెస్ తీసేసి మిడిల్లో ఉన్న గ్రీన్ పార్ట్ అంతా తీసేసుకోండి. మనకి గ్రీన్ పార్ట్ అవసరం లేదు, వైట్ పార్ట్ మాత్రమే మనకి కావాలి. కలబంద అన్నది మన హెయిర్ని స్మూత్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ డాండ్రఫ్కే కాదు. నేను చెప్పే ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ అయితే మాత్రం మీ డాండ్రఫ్ పోగొడుతుంది. అలానే హెయిర్ని గ్రోత్ చేయడానికి ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతుంది. నేనైతే ఇదే యూజ్ చేస్తుంటాను. సో ఆ రెమెడీయే మీతోటి షేర్ చేసుకుంటున్నా. సో ఆ వైట్ పార్ట్ మొత్తాన్ని తీసేయండి. దాని మొత్తాన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేయండి. చూసారా, అది ఎంత జెల్లీగా ఉందో అలానే అవుతుంది అనమాట. మన హెయిర్ కూడా చాలా సిల్కీగా వస్తుంది, స్మూత్ అండ్ సాఫ్టీగా. అలానే వేపాకులు కూడా వేయండి. ఇందులో వేపాకు మాత్రం క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అలానే కరివేపాకు కూడా వేసేయండి. చెప్పాను కదా, కరివేపాకులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని చెప్పి. కరివేపాకు మన హెయిర్ని బ్లాక్గా చేయడం ప్లస్ అలానే హెయిర్ ఫాల్ తగ్గించి బాగా చాలా ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది. సో అందుకని కరివేపాకు కూడా వేసేయండి. ఈ రెమెడీ డాండ్రఫ్ని పోగొట్టడంతో పాటు హెయిర్ ఫాల్ను కూడా చాలా బాగా తగ్గిస్తుంది. అలానే మన జుట్టుని చాలా స్ట్రాంగ్గా, స్మూత్గా, సాఫ్ట్గా, చాలా లాంగ్గా పెరగడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. మందార పాకులు, గోరింటాకు, అలానే మందార పూలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెంగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నారంటే చాలా బాగా గ్రైండ్ అవుతుంది. వాటర్ మరీ ఎక్కువగా వేసారంటే ఎక్కువ జిగురుగా అయిపోయి అది సరిగ్గా రాదనమాట కన్సిస్టెన్సీ. వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ, ఎందుకంటే మనం హెయిర్కి బాగా అప్లై చేయాలి కదా. సో అందుకని రెడీ అయిపోయింది. ఒక లెమన్ని తీసుకొని 2 పీసెస్ లాగా కట్ చేయండి. అందులో ఉన్న సీడ్స్ కూడా తీసేసుకోండి. ఇంకేముంది, మన రెమెడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అప్లై చేసేద్దాం. లెమన్ అన్నది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది డాండ్రఫ్ క్లియర్ చేయడానికి. లెమన్లో ఎక్కువ విటమిన్ సి అన్నది ఉంటుంది కాబట్టి అది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేయండి. స్కాల్ప్ మొత్తం కూడా అప్లై చేయాలి. అప్పుడే మనకి సింగిల్ వాష్లోనే డాండ్రఫ్ అంతా క్లియర్ అయిపోతుంది. అలానే మన హెయిర్ కూడా చాలా స్మూత్గా, సాఫ్ట్గా, సిల్కీగా అవుతుంది. అప్లై చేసేసిన వెంటనే వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం సేపు దాన్ని అలా మసాజ్ చేయండి. హెడ్ మొత్తాన్ని అలా మసాజ్ చేయటం వల్ల మనకి చాలా రిలీఫ్ అనేది వస్తుంది. ఇంకా హెడ్ కూడా రిలాక్సేషన్లోకి వెళ్ళి బ్లడ్ ప్రెషర్ కూడా బాగా పెరుగుతుంది. ఇంకేముంది, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హెయిర్ ప్యాక్ని అప్లై చేసేయండి. రూట్స్కి బాగా అప్లై చేయండి. స్కాల్ప్ మొత్తానికి అలానే హెయిర్ కూడా మొత్తం అప్లై చేయండి. కొంచెంగా తీసుకొని మసాజ్ చేస్తున్నట్టు అప్లై చేశారంటే అది మన హెడ్కి, స్కాల్ప్కి బాగా పడుతుంది అనమాట. ఇంకేముంది, వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత బాగా అప్లై చేసేసి ఒక 20 to 30 మినిట్స్ దాన్ని అలా వదిలేయండి. అది కొంచెం డ్రై అయిన తర్వాత హెడ్ బాత్ చేసేయండి. ఏ షాంపూ అయినా యూజ్ చేసి మీరు హెడ్ బాత్ చేయొచ్చు, మీరు రెగ్యులర్ షాంపే. ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత చూడండి, ఫస్ట్లో ఉన్నంత డాండ్రఫ్ అయితే లేదు. అసలు డాండ్రఫ్ టోటల్గా పోయింది, సింగిల్ వాష్లోనే పోయింది కదా గైస్. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ అయితే ఎంత బాగా ఉందో, మీ హెయిర్ కూడా డాండ్రఫ్ అయితే మాత్రం చాలా బాగా పోయింది. చూడండి, ఒక్క వాష్కే డాండ్రఫ్ అయితే క్లియర్ అయిపోయింది. నాకైతే మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, సబ్స్క్రైబ్ టు ఆల్. బాయ్.